పేరు చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. అలానే నిల్చోండి, అలానే నిల్చోండి. నిల్చోండి అంటే స్టాండ్ అప్. 1 అంటే ఏంటి? PP2 అంటే ఇప్పుడు PP1 పిల్లలు అటెండెన్స్ పలకాలి, సరేనా? చిత్రపు రిహాన్ మౌర్య, మైనపాటి రిహాన్ వర్షిత్, పులి వీర దుర్గా సాయి ప్రశాంత్, కడిమి శిశికపాల్, ఇప్పుడు గర్ల్స్ దడాల ధన్య, బొల్లం సాన్విక, అయితే రిత్విక. గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పాలి. ప్రెజెంట్ మిస్ గట్టిగా చెప్పు. PP2 పిల్లలు పోతుల సుశాంత్, గంధం నిరంచందన్, పీతల అనుషిత్ హ్యారీ, గర్ల్స్ పులుగు అనన్య, బొల్ల సుసన్న, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్ర షర్మిల, గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. అయితే సంవత్సరంలో 2 సార్లు మనం జెండాని ఎగరవేస్తాం. ఫస్ట్ ఎప్పుడంటే ఆగస్టు 15న జెండా ఎగరవేస్తాం. రెండోసారి జనవరి 26వ తారీఖున జెండాని ఎగరవేస్తాం. అర్థమైందా? జెండాని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్లాగ్ అంటారు. ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 3 కలర్స్ ఉంటాయి. నేను ఎన్ని కలర్స్ ఉంటాయి అని చెప్పాను. అప్పుడు మీరు ఏం చెప్పాలి? నేను జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్నాను. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే 3 కలర్స్ ఉంటాయి అని చెప్పాలి. 3 కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ఏంటి అంటే ఆరెంజ్, వైట్, గ్రీన్. ఆరెంజ్, వైట్, గ్రీన్ 3 కలర్స్ ఉంటాయి. అయితే రిపబ్లిక్ డే రోజు జెండాని మనం ఎగరవేస్తాం అన్నమాట. ఆగస్ట్ 15న ఒకసారి, రిపబ్లిక్ డే రోజు కూడా ఒకసారి ఎగరవేస్తాం. అయితే ఈ జెండాని 26వ తారీఖున ఢిల్లీలో రాష్ట్రపతి ఎగరేస్తారనమాట. ఢిల్లీలో రాష్ట్రపతి గారు జెండాని ఎగరవేస్తారు. తర్వాత మన దేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఎవరు ఎగరేస్తారు? గవర్నర్, రాష్ట్ర గవర్నర్ జెండాని ఎగరవేస్తారు. అర్థమైందా? అయితే మనం ఈరోజు దేనికోసం చెప్పుకుంటున్నాం? ఇప్పుడు రిపబ్లిక్ డే కోసం చెప్పుకుంటున్నాం. అంటే గణతంత్ర దినోత్సవం కోసం చెప్పుకుంటున్నాం కదా. ఆగస్టు 15న ఎగరవేస్తాము, జనవరి 26వ తారీఖున కూడా జెండాని ఎగరవేస్తాం. ఆ రోజు మీరు ఏం చెప్పాలంటే నేను చెప్తున్నా, మై నేమ్ ఈజ్ సుశీల, టుడే ఈజ్ అవర్ ఇండిపెండెన్స్ డే అని అనాలా? కాదు, రిపబ్లిక్ డే అనాలి. రిపబ్లిక్ డే అనండి అందరూ. రిపబ్లిక్ డే. మై నేమ్ ఈజ్, ఎవరి పేరు వాళ్ళు చెప్పాలి. తర్వాత ఏం చెప్పాలి? టుడే ఈజ్ అవర్ రిపబ్లిక్ డే. అలా అని
మీరంతా చెప్తారా? ఓకే అయితే మళ్ళీ చేయండి. ఇదేంటిది ధన్య? ఇలా ముందుకు రా. ఇదేంటిది? హ్యారీ సిట్ రైట్. ఏంటిది ధన్య చెప్పు ఏంటిది? శ్రీవల్లి తాబేలు. ఏంటమ్మిది? సిసికి ఇది ఏంటిది? తాబేలు. తాబేలు మరియు ఇదిగోండి ఇది టార్టాయిస్. టార్టాయిస్ టార్టాయిస్ అంటారు. ఏమంటారు? టార్టాయిస్ అంటారు. కుందేలు ఇంగ్లీష్ లో ఏమంటారు? రాబిట్ అంటారు. ఏమంటారు? సుసన్న అని పాప. రాబిట్ అంటారు. సుసన్న ఏం చెప్తున్నా మిస్ ఏం చెప్తున్నారు? అయితే అనగనగా ఒక కుందేలు ఉందంట. కుందేలు ఉంటే ఆ కుందేలు చాలా వేగంగా పరిగెడుతుందంట. ఎంత ధన్య. వేగం అంటే చాలా. సరే అయితే ఒక ఊళ్ళో ఏముంది? కుందేలు ఉంది. ఈ కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా అంటే చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంట. అయితే దానికి చాలా గర్వం, నేను చాలా వేగంగా పరిగెడతాను అని దానికి చాలా గర్వం అంట. అయితే ఒక రోజు ఏమైందంటే కుందేలు తాబేలు ఏంటంట సుసన్న. రేస్ పెట్టుకున్నాయంట. సుసన్న పందెం విను. కుందేలు ఈ కుందేలు తాబేలు పందెం పెట్టుకున్నాయంట. ఏమని? ఎవరు వేగంగా పరిగెత్తుతారో అని చెప్పేసి పందెం పెట్టుకున్నాయంట. పెట్టుకుంటే ఒక రోజు ఏమైందంటే కుందేలు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంట. కానీ తాబేలు మాత్రం చాలా స్లోగా నెమ్మదిగా ఇలా 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 నెమ్మదిగా వెళ్తుంది తాబేలు. కుందేలు వేగంగా వెళ్ళిపోతుంది. అయితే కుందేలు ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా వెనక్కి తిరిగి చూసిందట. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా తాబేలు కనిపించలేదంట. తాబేలు కనిపించకపోయేసరికి తాబేలు నెమ్మదిగా వస్తుంది కదా, అది వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. ఈలోపు కాసేపు నేను నిద్రపోతానని చెప్పి ఏం చేసిందంట? చెట్టు కింద నిద్రపోయిందంట. ఏం చేసింది? చెట్టు కింద నిద్రపోయిందంట. సుసన్న నోరిప్పు. సుసన్న సమాధానం చెప్పడం నేర్చుకో. చెట్టు కింద నిద్రపోయిందంట. నిద్రపోయేసరికి కుందేలే ఒక చెట్టు కింద నిద్రపోయిందంట. నిద్రపోతే తాబేలు ఏం చేసిందంట? నెమ్మదిగా కుందేలును దాటుకుంటా తాబేలు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఏం చేసింది? ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుందంట, గమ్యస్థానానికి. అయితే ర్యాబిట్ ఈ యొక్క కుందేలు ఏం చేసిందంట? నిద్రలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇలా ఇలా చూసిందంట. ఇలా చూసేసరికి తాబేలు కనిపించలేదు. ఏమనుకుంది అప్పుడు? తాబేలు ఇంకా రాలేదు, నేను వెళ్ళిపోతాను, నేనే ఫస్ట్ వస్తానని పరిగెత్తిందంట. పరిగెత్తి వెళ్ళేసరికి అక్కడ ఎవరున్నారు? తాబేలు ఉందంట. తాబేలు చూసి ఆశ్చర్యపోయిందంట. ఇదేంటి, నేనే గెలుస్తాను అనుకున్నాను కానీ తాబేలు గెలిచింది అని చెప్పి ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి అప్పుడు అనుకుందంట, నేను గర్వపడ్డాను, పరిగెత్తుకుంటా వెళ్ళి నేనే గెలుస్తానని గర్వపడ్డాను కానీ తాబేలే గెలిచిందని అప్పుడు ఏం చేసిందంట? తాబేలుకి సారీ చెప్పిందంట. సారీ చెప్పి అప్పటి నుంచి ఇద్దరు కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారంట. అప్పటి నుంచి కుందేలు గర్వపడటం మానేసిందంట. అర్థమైందా ఇప్పుడు స్టోరీ? అర్థమైందా? మరి కుందేలు ఇంగ్లీష్ లో ఏమంటారు?
సాక్షాత్తు ఇదేంటి తాబేలు ఇంగ్లీష్ లో ఏమంటారు? వెరీ గుడ్. అయితే మరి తాబేలు స్లోగా వెళ్ళింది కదా, తాబేలు గెలిచిందా లేదంటే కుందేలు గెలిచిందా? తాబేలు గెలిచింది, కుందేలు ఓడిపోయింది, గెలవలేదు. మరి కుందేలు ఏం చేసింది? ఒక చెట్టు కింద ఏం చేసింది? కుందేలు నిద్రపోయింది. ఎందుకు నిద్రపోయింది? తాబేలు ఇంకా రావట్లేదు, వచ్చినప్పటికి కాసేపు నిద్రపోదాం అనుకుని నిద్రపోయింది. గొప్పలు చెప్పుకోకూడదు. స్టోరీ అర్థం ఏంటి? గొప్పలు చెప్పుకోకూడదు. నేనే గొప్ప, నేనే బాగా పరిగెట్టగలను, నేనే బాగా చదవగలను, నేనే మంచిదాన్ని, అలా ఎవరు గొప్పలు చెప్పుకోకూడదు. ఒక్కొక్కసారి మనకంటే ఇంకా ఎవరైనా కూడా ముందుకు వెళ్ళిపోగలరు. అసలు టార్టాయిస్ కదలగలదా? నెమ్మదిగా నడుస్తుంది. కానీ ర్యాబిట్ చాలా స్పీడ్గా నడుస్తుంది. ఇప్పుడు స్పీడ్గా పరిగెట్టిన వాళ్ళు గెలుస్తారా, స్లోగా వెళ్ళిన వాళ్ళు గెలుస్తారా? స్పీడ్గా వెళ్ళిన వాళ్ళు గెలుస్తారు అసలు. కానీ నేనే గెలుస్తాను అని గర్వం ఎక్కువగా ఉంది. ఎవరికి? ర్యాబిట్కి. దానివల్ల ఏమైంది? ఆ గర్వం వల్ల పర్వాలేదులే, టార్టాయిస్ నెమ్మదిగా నడుస్తుంది, నేను ఫాస్ట్గా వచ్చి మధ్యలో పడుకున్నా మళ్ళా వెళ్ళిపోగలను అని గర్వం ఎక్కువయ్యి మధ్యలో పడుకుంది. పాపం నిదానంగా వచ్చిన టార్టాయిస్ ఏం చేసింది? నిదానంగా వచ్చిన టార్టాయిస్ గెలిచేసింది. అందుకనే ఎప్పుడు కూడా గొప్పగా మాట్లాడకూడదు, గొప్పలు మాట్లాడకూడదు. బుద్ధి వచ్చిందా? దానికి ర్యాబిట్కి బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది. అది ఈసారి వినండి స్టోరీ. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవరు గెలిచారు అక్కడ? టార్టాయిస్ గెలిచిందా, ర్యాబిట్ గెలిచిందా? టార్టాయిస్ గెలిచింది. ఎందుకు గెలిచింది? నిదానంగా అయినా సరే దాని అనుకున్న స్థానానికి వెళ్ళే వరకు ఎక్కడా కూడా ఆగలేదు. అర్థమైందా? నేను ఎక్కడ గెలవాలి అనుకుంటున్నానో అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా నేను ఆగకూడదు అనుకొని టార్టాయిస్ స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ర్యాబిట్ ఏం చేసింది? నేను ఫాస్ట్గా వెళ్ళగలనులే అని ధీమాగా చెట్టు కింద పడుకుంది, కనుక ఓడిపోయింది. ఓడిపోయిందా? ఓకే, టార్టాయిస్ గెలిచింది. ఓకే, క్లాప్స్ కొట్టండి అందరూ, పిల్లలందరూ క్లాప్స్ కొట్టండి. షర్మిల, క్లాప్స్ అంటే ఎలా కొట్టాలి? క్లాప్స్ అంటే ఎలా కొట్టాలి? హ్యాపీగా కొట్టాలి. ఇంకా కొట్టు బాగా. క్లాప్స్ అంటే ఎంజాయ్ చేస్తూ కొట్టాలి. అవి లడ్డూ క్లాప్స్. ఉండు, అవి ఏం క్లాప్స్? షర్మిల కొట్టేది ఏం క్లాప్స్? లడ్డూ క్లాప్స్. తెలుసా మీకు? లడ్డూ క్లాప్స్ అంటారు వాటిని. లడ్డూ క్లాప్స్ కొట్టకూడదు, అలా కొట్టకూడదు. అవి లడ్డూలు. ఇలా పెట్టు కొడితే లడ్డూలు. మళ్ళీ పాడండి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. గట్టిగా. సింపుల్ డ్యాన్స్. అయ్యా వేస్తుంది బాగా. దీనికి ముందు నేర్చుకుని దాన్ని నేర్పమని నేర్పుతారు.
గట్టిగా వచ్చేయి. అక్కడ ఏమవుతుంది? ఎలా నడువు తిప్పినాను. అడమ్మ ముందుకు రా, ముందుకు వచ్చి సాన్వి చెయ్యి.